తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను పెంచుకోవడమే కాకుండా మరి నరేంద్ర మోదీ గారిని మూడోసారిగా మరోసారి ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నామనే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికల ప్రిపరేషన్లో భాగమే అమిత్ షా గారు మొట్టమొదటిగా మరి పాలమూరుకు వస్తూ ఉన్నారు ఈ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడానికి. సో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. విజయమే లక్ష్యంగా వారు కార్యకర్తల్లో జోష్ నింపుతారు. కార్యకర్తలకు ఆ ధైర్యాన్ని, కార్యకర్తలకు ఆ ఉత్సాహాన్ని మరి ఇవ్వడానికి మరి అమిత్ షా గారు మరి ఎల్లుండి మహబూబ్నగర్కి రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు మీరందరూ చూసి మొన్ననే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో పెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మీడియా అంతా కూడా వన్వేగా భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల వ్యతిరేకత మూట కట్టుకుందని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రాదనేటటువంటి ప్రచారం చేసినాయి. మరి ఆ ఎన్నికలే ఆ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారీ మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో రాష్ట్రాలు 2 కర్ణాటక అండ్ తెలంగాణ. అది కూడా ఏ విధంగా అధికారంలోకి వచ్చినా అందరికీ తెలుసు. మరి రాబోయేటటువంటి కాలంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తాం. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.